హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాశయులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి. సో ఈరోజు 3వ తారీఖు 6వ నెల 2025 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఈ రోజున 3వ తారీఖు రోజున మనమైతే కౌంటర్లో విత్తనాలు అయితే పెట్టడం అయితే జరిగిందండి. సో కౌంటర్లో విత్తనాల విజిటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈరోజు మంగళవారం 3వ తారీఖు. సో మంచి రోజు అని చెప్పేసి ఈ రోజు అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈ సీజన్ అయితే ఇక నుంచి స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. 25-26 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టినట్టనే చెప్పుకోవచ్చు. సో ఋతుపవనాలు 26-27 తారీఖు ఎంటర్ అయినప్పటికీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే తిరిగి 15 నుంచి 16-17 రోజుల వరకు వర్షపాతం అనేది ఆశాజనకంగా లేదని చెప్పేసి వాతావరణ శాఖ వారైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే వేసుకుంటున్నారో సో పత్తి విత్తనాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇది వర్షాధారితంగా సో వర్షం మీదనే ఆధారపడి వేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 4 రోజులు ఆగి మంచి వర్షం నమోదైన తర్వాతనే ఈ యొక్క విత్తనాలు అనేవి నాటుకోవడం చేసుకోండి. ఇప్పుడు నాటుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తిరిగి వేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడే కనుక మీరు పత్తి విత్తనాలు నాటుతున్నట్లయితే మీకు నీళ్ళ యొక్క సౌకర్యం బావి కానీ బోర్ కానీ ఉన్నట్లయితే వేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ వర్షం అనేది రాకున్నా కూడా మనం పారకం అనేది చేసుకుంటాము. నీళ్ల పారకం లేకుండా వర్షాలపైనే ఆధారపడేటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, కొన్ని రోజులు ఆగి విత్తనాలు అయితే వేసుకోండి. లేనట్లయితే మీరు రెండవసారి మళ్ళీ దున్నించుకుని రెండవసారి మళ్ళీ విత్తనాలు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు అనేవి చాలా దూరంగా ఉన్నాయండి మళ్ళీ. సో మన దగ్గర 10-15 రోజుల వరకు వర్షాలు అనేవి అంత ఆశాజనకంగా లేవనేసే అంటున్నారు. సో వాతావరణ సూచనల ప్రకారం ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వారు చెప్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు 100% వర్షాధారితంగా కనుక వేసుకున్నట్లయితే ఆగి వేసుకోండి. ఒక 10-15 రోజులు ఇంకా ఆగేసుకోండి. మంచి వర్షం నమోదైన తర్వాతనే వేసుకోండి. లేదు, ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కూడా విత్తనాలనే విత్తుకుంటున్నారు. సో ఎవరైతే నీళ్ళ యొక్క ఆధారం ఉందో, బావి కానీ బోరు కానీ చెరువు కానీ ఏదైతే ఉందో అలా ఉన్నట్లయితే గనక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితికి అయితే వేసుకోండి. మినహాయించి ఎవరైతే వర్షం మీద ఆధారపడతారో వాళ్ళైతే మాత్రం వేసుకోకండి అండి. సో మీకు గతంలో నా వీడియోలో మీకు అయితే తెలపడం అయితే జరిగింది, ఎలాంటి వెరైటీస్ ఏ విధంగా వాడుకోవాలి అన్న అంశం గురించి కూడా మీకు చెప్పాను. సో కాటన్ సీడ్స్ గురించి. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఫర్దర్గా కూడా నేను మొక్కజొన్న గురించి కూడా ఒక వీడియో అయితే మీకు చెప్తాను. అదేవిధంగా మిర్చి గురించి కూడా చాలా మంది రైతులు అడుగుతున్నారు, టాప్ 5 వెరైటీస్ మీకు చెప్పండి అన్న అని చెప్పేసి. సో మిర్చి కూడా టాప్ 5 వెరైటీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీకు రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే ఇప్పుడు పెడతా ఉంటాను. సో ఇక నుంచి మనకు రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. మొక్కజొన్న పైన, పత్తి పైన, వరి పైన అండ్ క్లియర్ కట్ గా మీకు మిర్చి పైన రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాము. సో మీకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. సో మిర్చి పైన అయితే మాత్రం 100% వన్ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా తదితర పంటల పైన కూడా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందస్తుగా మిమ్మల్ని అంటే జాగ్రత్త పరిచేటువంటి ప్రయత్నాలు అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఈ వీడియో దేనికోసం అంటే ముఖ్యంగా సో ఏదైతే ఉందో ఋతుపవనాలు తిరిగి మనకు దగ్గర ఒక 15-20 రోజులు గ్యాప్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో కాబట్టి వర్షాధారితంగా వేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు విత్తనాలు అనేవి ఇప్పుడే వేసుకోకండి, ఇంకొక 10-15 రోజులు ఆగి వేసుకోండి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా గమనించండి. సో వర్షం ఆధారితంగా ఎవరైతే విత్తనాలు వేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆగండి. సో మీకు నీళ్ళ సౌకర్యం ఉన్నట్లయితే బావి కానీ బోర్ కానీ ఉన్నట్లయితే వేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మంది విత్తనాలను విత్తుకుంటున్నారు. సో కాబట్టి రైతులు నష్టపోవద్దు. సో ఎందుకంటే చాలా రేటు గల విత్తనాలు. సో దగ్గర 800-900 రూపాయలు ఒక ప్యాకెట్, ఎకరాకు 2 నుంచి 3 ప్యాకెట్లు పడుతున్నాయి. సో చూసుకున్నట్లయితే 3,000 రూపాయల వరకు వ్యయం అనేది అవుతుంది. సో కూలీ ఖర్చు, నాగలి ఖర్చు, మళ్ళీ అంచు తీపించడం ఇవంతా కూడా మనకు మళ్ళా రిపీట్ అవుతుంది. ఇంత ఖర్చు మీరు 2 సార్లు పెట్టుకోకూడదనే ఒకే ఒక సదుద్దేశంతో నేను ఈ వీడియో అయితే ముందుగా మీకు చేసి చెప్తున్నాను. పత్తి విత్తనాలు కానీ మొక్కజొన్న కానీ వర్షాధారితంగా వేసుకునేటువంటి వారు ఖచ్చితంగా ఆగండి.
నీలపారకం ఉన్నట్లయితే వేసుకోండి. ఇది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అయితే నేను క్లియర్ కట్గా అయితే మీకు తెలపడం జరిగింది. సో పత్తి విత్తనాలు ఎలాంటివి వేసుకోవాలన్న అంశం గురించి మీకు క్లియర్ కట్గా బ్యాక్ వీడియోలో మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో దాంట్లో ఎటువంటి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అన్ని రకాల కంపెనీలు కూడా చాలా బాగుంది. సో మంచి గుర్తింపు ఉన్నటువంటి కంపెనీలే తీసుకోండి. అందులో కూడా పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నటువంటి అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. సో ఒకే రకం మీద ఆధారపడకండి. ఒకే రకం మీద ఆధారపడి డిమాండ్ పెంచి కల్తీ విత్తనాలు పెంచేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. సో కాబట్టి మీకు దగ్గరపాటులో ఏ మంచి కంపెనీలో ఏ వెరైటీ ఉంటే ఆ వెరైటీ వేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కాటన్ సీడ్లో మీరు అంతగనంగా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. సో మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది తగినటువంటి యాజమాన్య పద్ధతి పాటించినట్లయితే. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. సో వర్షాధారితంగా వేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక 10-15 రోజులు ఆగండి. తొందరపడి వేసుకోకండి, నష్టపోకండి అని చెప్పడానికి ఈ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.